Right. History. History simply mean the past of the present. So you all know history is one of the very important subject for UPSC civil service examination. But rather than history is a big group of subjects known as social science. It is a subject of social science. What do you mean by social science? Social science, social sciences are the subjects that help you in understanding the social world. మన చుట్టుపక్కల ఉండేటటువంటి సమాజం ఎలా ఉంది, సమాజం ఎలా ఎవాల్వ్ అయింది, సమాజం ఎలా వర్క్ అవుతుంది అనేటటువంటి వాటిని తెలుసుకోవడానికి ఉపయోగపడింది సోషల్ సైన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ జోగ్రఫీ, ఇట్ విల్ మేక్ యూ అండర్స్టాండ్ ద హోమ్ యూ లివ్, ద ఎర్త్ వి లివ్ ఇన్. అండ్ ఎకానమీ, it helps you understand the supply and demand in the economy. And political life of people, political science help you understand political life of people, whereas history helps you understand the past of the present. సో వర్తమానం యొక్క గతం గురించి తెలిపేటటువంటిది చరిత్ర. హిస్టరీ ఇన్ ఎ సెన్స్ ఇట్ ఈస్ అన్ అడ్వెంచర్ అమ్మా, ఇది ఒక సాహసం లాంటిది. ఇట్ ఈస్ ఎ జర్నీ అక్రాస్ టైమ్ అండ్ స్పేస్. మీరు చాలా మీరు చూడనటువంటి కాలాల్లోకి వెళ్తారు, మీరు చూడనటువంటి సమాజాల్లోకి మీరు తొంగి చూడడం అనేది జరుగుతుంది. ఇట్ ట్రాన్స్పోర్ట్స్ యూ ఇంటూ అనదర్ వరల్డ్, వేరే ప్రపంచానికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. అనదర్ ఏజ్, వేరే కాలానికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. యూ విల్ అండర్స్టాండ్ హౌ పీపుల్ లివ్డ్ ఇన్ ద ఏన్షియంట్ టైమ్స్. సో పూర్వం ప్రజలు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ వేష భాషలు ఏంటి, వాళ్ళు మాట్లాడేటటువంటి తీరుతెన్నులు ఏంటి, వీటన్నింటి గురించి మీరు తెలుసుకుంటారు. Their beliefs, their faiths, their clothes, their food, their settlements, and whatnot, everything. You will understand the joys and sorrows of daily lives. You will understand the problems of those times. You will understand the discoveries. You will understand the inventions. So ప్రతిదీ మీరు చరిత్రలో తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ అవన్నీ తెలుసుకున్నటువంటి అన్నింటినీ ప్రెజెంట్ ఉన్నటువంటి సమాజం, ప్రస్తుత సమాజం ఏదైతే ఉంటుందో అది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవడానికి మీకు ఉపయోగపడుతుందండి. ద హిస్టరీ హెల్ప్స్ యూ ఇన్ ఏ గ్రేట్ వే. అండ్ నేను హిస్టరీ చెప్పే విధానం ఎలా ఉంటుంది అంటే, ఐ ఆల్వేజ్ అసోసియేట్ ద కాన్సెప్ట్స్ విత్ స్టోరీ. నేను ఎప్పుడు ఒక స్టోరీకి అటాచ్ చేసి చెప్తాను. ఐ విల్ కన్స్ట్రక్ట్ ఎ స్టోరీ అరౌండ్ ఫ్యాక్ట్స్ అండ్ ఐ విల్ టీచ్ యూ త్రూ స్టోరీస్ అండ్ యూ విల్ ఎంజాయ్ ఆల్ ద సెషన్స్, దట్ ఈస్ ఫర్ షూర్. If you really want to know who are you, who exactly are you, మీరు ఎవరో మీరు తెలుసుకోవాలనుకుంటే, if you really want to understand how this society works, ఈ సమాజం ఎలా పనిచేస్తుందో మీకు తెలుసుకోవాలనుకుంటే, if you really want to understand the world in which you live, ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుంది, ఈ ప్రపంచం యొక్క స్థితిగతులను మీరు తెలుసుకోవాలంటే మీరు చరిత్రని తప్పకుండా చదువుకోవాలి. సో స్టే ట్యూన్. As I told, it will be an adventurous journey. It will be a great journey into the time and space, and you will see wonderful stories about people, wonderful personalities, wonderful material culture. వీటన్నిటి గురించి మనం చదువుకుంటాం. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, హిస్టరీ. హిస్టరీ మీన్స్ ఏంటి, ఏమని చెప్పుకున్నాం? హిస్టరీ అంటే సింపుల్ గా ద పాస్ట్ అని అర్థం, గతము అని చెప్పి అర్థం అండి. సో ద వర్డ్ హిస్టరీ కేమ్ ఫ్రమ్ ఎ వర్డ్ కాల్డ్ హిస్టీరియా. హిస్టీరియా అనేటటువంటి పదం నుంచి రావడం అనేది జరిగింది. దిస్ హిస్టీరియా ఇస్ ఎ గ్రీక్ వర్డ్ అండి. ఇది ఒక గ్రీకు పదం. హిస్టీరియా అంటే అర్థం ఏంటమ్మా? హిస్టీరియా అంటే మీనింగ్ ఏంటి? క్వెస్ట్, అన్వేషణ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సెర్చ్, పరిశోధన అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. సో గత చరిత్రలు ఎలా ఉన్నాయి, అప్పుడు పీపుల్ ఎలా ఉన్నారు, వీళ్ళ గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం, అన్వేషించేటటువంటి ప్రయత్నమే హిస్టరీ, చరిత్ర అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం. యాక్చువల్లీ వి అసోసియేట్ దిస్ పర్టికులర్ హిస్టరీ విత్ పవర్ఫుల్ పర్సనాలిటీస్. చరిత్రలో మనం రాజుల గురించి మాట్లాడుకుంటాం, రాణుల గురించి మాట్లాడుకుంటాం. దాంతో పాటు మనం పవర్ఫుల్ పర్సన్స్, మిలిటరీ కమాండర్స్ ఎవరు, పోయిట్స్ ఎవరు, వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటాం. బట్ కానీ హిస్టరీ ఈజ్ ఆల్సో అబౌట్ స్టడీయింగ్ ద కామన్ పీపుల్, కామన్ పీజెంట్స్, ఫార్మర్స్, అండ్ దాంతో పాటు క్రాఫ్ట్స్మెన్, లేబరర్స్, వీళ్ళందరి గురించి కూడా మనం చరిత్రలో చదువుకోవడం అనేది జరుగుతుంది. మరి హిస్టరీ ఎందుకు చదువుకోవాలండి? వై వి నీడ్ టు స్టడీ హిస్టరీ? ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా? మన పాస్ట్ గురించి తెలుసుకుంటే మన ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది ప్లాన్ చేసుకోవచ్చు సార్. వండర్ఫుల్. పాస్ట్ గురించి తెలుసుకుంటే ఫ్యూచర్ ఎలా ఉండాలి అని చెప్పి మనకు అర్థమవుతుంది. వెరీ గుడ్. ఇంకా
పాత కాలంలో ఎలాంటి తప్పులు చేసున్నారు అలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్లీ వి ఏది కెన్ లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ద పాస్ట్. మనం ఒక హోటల్కి సొల్యూషన్స్ వెళ్ళాం కోసం అనుకోండి, సార్. ఎగ్జాక్ట్లీ సొల్యూషన్స్, వెరీ గుడ్. మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఫుడ్ బాగాలేదు, బిల్ కూడా ఎక్కువ వేసేసారు అనుకోండి, వాట్ వి రియలైజ్ నెక్స్ట్ టైం ఆ రెస్టారెంట్కి వెళ్ళకూడదు. దట్స్ వాట్ కమ్స్ టు అవర్ మైండ్. మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ బట్టి మన ప్రెజెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిజైన్ చేసుకుంటాం. దట్ ఈస్ వాట్ ద యూజ్ ఆఫ్ హిస్టరీ. ఎల్స్ ఇంకొకటి చెప్పుకుంటే, ప్రెజెంట్ లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్ కోసం వెతకాలి అనుకుంటే మనం పాస్ట్ వైపు తొంగి చూడొచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్, ఇన్ ద నార్థన్ ఇండియా, ఉత్తర భారతదేశంలో మనకు ఒక చాలా పెద్ద కన్సర్న్ ఏంటంటే కమ్యూనలిజం. మనకి రిలీజియన్ బేస్డ్ గొడవలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. బట్ వేర్ ఈస్ ద సొల్యూషన్? దాన్ని సాల్వ్ చేయాలంటే సొల్యూషన్ ఎక్కడుంది? వెన్ వీ లుక్ ఎట్ ద పాస్ట్ వీ కెన్ గెట్ ద సొల్యూషన్. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. Ashoka the Great. Ashoka is one of the greatest emperors of Mauryan Empire. మౌర్య సామ్రాజ్యంలో ఒక గొప్ప చక్రవర్తి ఎవరు అంటే అశోకుడు. అశోక is an emperor who gave up war after winning a war. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత యుద్ధాన్ని వదిలేసినటువంటి మహనీయుడు ఎవరు అంటే అశోకుడు. అశోకుడి టైంలో దేర్ వాజ్ కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్, కమ్యూనల్ రియోట్స్ అనేవి గట్రా బాగా జరిగేవి. నో, దేర్ వర్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ హిందూయిజం, బుద్ధిజం అండ్ జైనిజం. To resolve that particular problem, he come up with a policy called ధమ్మ సిద్ధాంతాన్ని అశోకుడు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో ఫర్ ప్రెజెంట్ ప్రాబ్లం సొల్యూషన్ మనకి ఎక్కడ ఉంది? పాస్ట్ లో ఉంది. అండ్ అగైన్ అక్బర్ ద గ్రేట్. అక్బర్ కొద్దిగా కూడా ఒక అక్షరం ఒక కూడా చదువుకోవాలి అక్బర్. బట్ అక్బర్ టైంలో కూడా కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ హిందూయిజం, ఇస్లాం అండ్ దాంతోపాటు ఇస్లాంలో సెక్టేరియన్ క్లాషెస్. సపోజ్ సున్నీ అండ్ షియా సెక్టేరియన్ క్లాషెస్. అదే హిందూయిజం లో చూసుకుంటే వైష్ణవిజం గాని లేకపోతే మన తాలూకా శైవిజం గాని వీళ్ళందరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉండేవి. అక్బర్ ద గ్రేట్ కేమ్ అప్ విత్ ఎ పాలసీ కాల్డ్ దిని ఇలాహి. ఇట్ ఈస్ ఎ రిలీజియస్ పాలసీ బై అక్బర్. ఎందుకు? టు ఎంకరేజ్ ద హార్మోనీ బిట్వీన్ డిఫరెంట్ రిలీజియన్స్. సో టు అండర్స్టాండ్, టు గెట్ ద సొల్యూషన్స్ ఆఫ్ ద ప్రెజెంట్, ఫర్ ద ప్రెజెంట్ we can get back to the past. That is what the main important use of history. Right. మరి హిస్టరీని ఎలా మనం చదువుకోవచ్చు? హిస్టరీని హిస్టారియన్స్ ఎలా చదువుతారు? హిస్టరీ కెన్ బి స్టడీడ్ త్రూ టూ ఇంపార్టెంట్ సోర్సెస్. ఒకటి ఆర్కియలాజికల్ సోర్సెస్, పురావస్తు ఆధారాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. రెండవది లిటరరీ సోర్సెస్, లిఖిత ఆధారాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. So our historians study these particular sources and they construct history bit by bit. So వాళ్ళందరూ ఈ తాలూకా సోర్సెస్ ని స్టడీ చేసి వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఉండేటటువంటి సమాజాన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తారు, అప్పుడు ఉండేటటువంటి పొలిటికల్ కండిషన్స్ ని రీకన్స్ట్రక్ట్ చేస్తారు, అప్పుడు ఉండేటటువంటి ఎకనామిక్ కండిషన్స్ ని రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్. సో ఫస్ట్ వన్ ఆర్కియలాజికల్ సోర్సెస్, సెకండ్ వన్ లిటరరీ సోర్సెస్. లిటరరీ సోర్సెస్ అంటే లిఖిత ఆధారాలు లేదా వాంగ్మయ ఆధారాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. లెట్ us look at archaeological sources in the first place. చూడండి అమ్మా, స్టడీ ఆఫ్ హిస్టరీ త్రూ ఆర్కియలాజికల్ సోర్సెస్ ఇస్ సింప్లీ ఆర్కియాలజీ. పురావస్తు ఆధారాలను ఉపయోగించుకొని చరిత్రను చదవడాన్ని పురావస్తు శాఖ అని చెప్పడం అనేది జరుగుతుంది. పురావస్తు శాస్త్రము అని చెప్పడం అనేది జరుగుతుంది. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ? సర్ ఫ్లిండర్స్ పెట్రీ. వై ఆర్కియాలజీ ఇస్ ఇంపార్టెంట్ అని చెప్తాను చూడండి. ఫస్ట్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మనకి ఈ ఇన్స్క్రిప్షన్స్ కానీ బుక్స్ కానీ ఇవన్నీ దే మోస్ట్లీ టాక్ అబౌట్ ద పవర్ఫుల్ బీయింగ్స్. రాజుల గురించి, చక్రవర్తుల గురించి, రాణుల గురించి, గొప్ప గొప్ప కవుల గురించి, వీళ్ళందరి గురించి చెప్తా ఉంటది. బట్ కామన్ పీపుల్ గురించి తెలుసుకోవడం అనేది కష్టం. సో హిస్టరీలో మనం కామన్ పీపుల్ గురించి కూడా, ఆర్డినరీ పీపుల్ గురించి కూడా చదువుతాం. ఫార్మర్స్, పీజెంట్స్, లేబరర్స్, క్రాఫ్ట్స్ పర్సన్స్, మర్చెంట్స్ అండ్ ఎవ్రీవన్. సో వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే మనకి ఏది అవసరం? ఆర్కియాలజీ అనేది చాలా చాలా అవసరం. హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ? సర్ ఫ్లిండర్స్ పెట్రీ. సో he excavated 40 sites from Egypt. సో along Indus Valley civilization, one of the earliest cities on the subcontinent ఏంటి, ఎక్కడ దేని ద్వారా ఏర్పడడం అనేది జరిగిందంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత అంటాం. సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి కాంటెంపరీ సివిలైజేషన్స్ అనేవి 3 ఉంటాయి. దాన్ని మీరు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు, మెక్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు, MECH.
ఎం అంటే మెసపటోమియన్ సివిలైజేషన్, ఈ అంటే ఈజిప్షియన్ సివిలైజేషన్, సి అంటే చైనీస్ సివిలైజేషన్, హెచ్ అంటే అవర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా హరప్పన్ సివిలైజేషన్. సో ఈజిప్ట్ లో ఫ్లరిష్ అయినటువంటి ఈజిప్షియన్ సివిలైజేషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి 40 సైట్స్ ని ఎక్స్కవేట్ చేయడం అనేది జరిగింది. ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్. దట్ ఈస్ ద రీజన్ వై హీఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. పురావస్తు శాస్త్ర పితామహుడు సర్ ఫ్లిండర్స్ పెట్టి. అండ్ హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ? సర్ అలెగ్జాండర్ కనింగ్హమ్. ఇండియన్ ఆర్కియాలజీలో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి వ్యక్తి సర్ అలెగ్జాండర్ కనింగ్హమ్. దట్ ఈస్ ద రీజన్ వై హీ ఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ. సో టు స్టడీ హిస్టరీ వి యూజ్ ఆర్కియాలజికల్ సోర్సెస్ అండ్ స్టడీ ఆఫ్ హిస్టరీ త్రూ ఆర్కియాలజికల్ సోర్సెస్ ఈస్ కాల్డ్ ఆర్కియాలజీ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో దేర్ వర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్కియాలజికల్ సోర్సెస్. ఆర్కియాలజికల్ సోర్సెస్ లో మనకి 3 టైప్స్ ఉండడం అనేది జరుగుతుంది. బ్రాడ్లీ డివైడ్. ఫస్ట్ వన్ ఇన్స్క్రిప్షన్స్. ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇన్స్క్రిప్షన్స్ ఆర్ సింప్లీ ద స్క్రిప్ట్ రిటన్ ఆన్ హార్డ్ సర్ఫేసెస్. దోస్ ఆర్ కాల్డ్ ఇన్స్క్రిప్షన్స్. శాసనాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. శాసనాలను చదవడం ద్వారా సమకాలీనమైనటువంటి చరిత్రను మనం అర్థం చేసుకోవచ్చు. కాంటెంపరీ హిస్టరీని మనం తెలుసుకోవచ్చు. సెకండ్ వన్ కాయిన్స్. నాణ్యాలు ఏవైతే ఉంటాయో నాణ్యాలను గురించి కూడా మనం తెలుసుకోవచ్చు. దాని నుంచి కూడా మనం హిస్టరీని చదువుకోవచ్చు అండి. లెట్ మీ గివ్ యు ఎన్ ఎగ్జాంపుల్. సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎంపైర్స్ దట్ రూల్డ్ ఓవర్ ఏన్షియంట్ దట్ రూల్డ్ ది సబ్ కాంటినెంట్ ఇన్ ద ఏన్షియంట్ టైమ్స్ వాజ్ గుప్తా ఎంపైర్. గుప్తుల కాలం. గుప్తా టైమ్ వాజ్ కాల్డ్ యాజ్ గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియన్ ఆర్కిటెక్చర్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో అక్కడ చాలా అద్భుతమైనటువంటి కట్టడాలు, టెంపుల్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో డెవలప్ అవ్వడం అనేది జరిగింది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ గుప్తా ఎంపైర్ ఒక ఎండ్కి వచ్చే టైంకి గోల్డ్ కాయిన్స్ యొక్క క్వాలిటీ ఏదైతే ఉంటుందో క్వాలిటీ ఆఫ్ గోల్డ్ అనేది తగ్గిపోవడం అనేది జరిగింది. ఫ్రమ్ దట్ దీస్ హిస్టారియన్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది అంటే దేర్ మేడ్ బి మెనీ ఫారిన్ ఇన్వేజన్స్ జరుగుంటాయి. సో ఎకనామిక్ కండిషన్స్ అనేవి డ్రాస్టిక్ గా పడిపోయి ఉంటాయి. అందుకే ద క్వాలిటీ ఆఫ్ గోల్డ్ డిక్లైన్డ్ అని చెప్పి వాళ్ళు తేల్చడం అనేది జరిగింది. సో ఈ కాయిన్స్ ని స్టడీ చేయడం ద్వారా ఆ టైం యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్ అండ్ దాంతో పాటు రిలీజియన్ ఆఫ్ దట్ పర్టికులర్ ఎంపైర్, ఆ ఎంపైర్ లో రిలీజియన్ ఏది ప్యాటర్నైజ్ చేయబడింది అనేటటువంటి విషయం కూడా తెలియడం అనేది జరుగుతుంది. మూడవది ఏంటి అంటే ఆర్కిటెక్చర్ అంటే కట్టడాలు లేదా నిర్మాణాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. లెట్ మీ గివ్ యు ఎన్ ఎగ్జాంపుల్. ఇఫ్ యు లుక్ ఎట్ మొఘల్ ఆర్కిటెక్చర్, మొఘలుల తాలూకా కట్టడాలని మనం చూస్తే ఎంత అద్భుతంగా ఉంటాయి. గ్రాండియర్ అనేది మన కళ్ళకి క్లియర్ గా కనిపించడం అనేది జరుగుతుంది. ప్రియురాలి సమాధుల మీద లక్షలు వెచ్చించి అద్భుతమైనటువంటి కట్టడాలు కట్టిన వాళ్ళు మొఘలులు. అది మనకి చూడగానే ఏమవుతుంది, మొఘల్స్ ఆర్ లావిష్ పీపుల్. ప్రాస్పరిటీకి మొఘల్స్ కి కొదవ ఉండేది కాదు. అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపేవాళ్ళు, వైభవోపేతమైనటువంటి జీవితాన్ని గడిపేవాళ్ళు అని చెప్పి మనకి వాళ్ళ తాలూకు సోషియో ఎకనామిక్ కండిషన్స్ తెలుస్తాయి. దట్ ఈస్ హౌ వీ కెన్ కన్స్ట్రక్ట్ హిస్టరీ త్రూ ఆర్కిటెక్చర్. సో ఈ మూడు అనేటటువంటివి ఇన్స్క్రిప్షన్స్ కానీ, కాయిన్స్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ మనకి హిస్టరీని స్టడీ చేయడంలో చాలా చాలా బాగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. దీస్ 3 ఆర్ ఆర్కియలాజికల్ సోర్సెస్ అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ ఇక్కడ వరకు అందరికి క్లియర్ అనే అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏం చెప్పుకున్నాం? శిలాశాసనాలు అని చెప్పుకున్నాం. ఇన్స్క్రిప్షన్స్ ఆర్ సింప్లీ ద స్క్రిప్ట్ రిటన్ ఆన్ హార్డ్ సర్ఫేస్ మీద రాసినటువంటి ఒక లిపి, ఒక రాత, దాన్నే మనం ఏమంటాము ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్, మాన్యుస్క్రిప్ట్స్ అనేటటువంటి వేరు, నేను తర్వాత చెప్తాను, లిటరరీ సోర్సెస్ చెప్పేటప్పుడు చెప్తాను. ఓకేనా? రైట్. చూడండి, స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ని చదివేటటువంటి దాన్ని ఎపిగ్రఫీ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ is simply called epigraphy. There were umpteen number of times, one year or the other, there were many questions on these particular aspects. So what is epigraphy, what is paleography, what is sigillography, వీటి మీద క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ is simply called epigraphy and the study of ancient writing systems is simply paleography. సో ఇన్స్క్రిప్షన్స్ మీద ఉండేటటువంటి ఏన్షియంట్ రైటింగ్ సిస్టమ్స్ ని చదవడాన్ని పేలియోగ్రఫీ అనడం అనేది జరుగుతుంది. దేర్ వర్ మెనీ కైండ్స్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అండి. ఈ శాసనాల్లో చాలా చాలా రకాలు ఉండడం అనేది జరుగుతుంది. సపోజ్ ద ఫస్ట్ వన్
ప్రశస్తి ఇన్స్క్రిప్షన్. సెకండ్ వన్ గ్రాంట్ ఇన్స్క్రిప్షన్. థర్డ్ వన్ ఎడిక్ట్స్. ఫోర్త్ వన్ మెమోరియల్ ఇన్స్క్రిప్షన్స్. వాట్ యు మీన్ బై ప్రశస్తి ఇన్స్క్రిప్షన్? ప్రశస్తి ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటండి? ప్రైజింగ్ కింగ్ సార్, కింగ్ ను పొగుడుతూ వేసే శాసనం. ఎగ్జాక్ట్లీ. రాజును పొగుడుతూ వేసేటటువంటి శాసనాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రశస్తి ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. హతిగుంఫా ఇన్స్క్రిప్షన్ ఆఫ్ కారవేల. కారవేల ఈజ్ ఎ గ్రేటెస్ట్ కింగ్ ఆఫ్ కళింగ. ప్రెజెంట్ డే ఒడిశా అండ్ ఉత్తరాంధ్ర ప్రాంతాలని పరిపాలించినటువంటి ఒక అద్భుతమైనటువంటి కింగ్ ఎవరు అంటే కారవేల. కారవేల తన ఎక్స్పెడిషన్స్ గురించి ఈ హతిగుంఫా ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేయబడ్డం అనేది జరుగుతుంది. నేను దీన్ని చేశాను, దాన్ని చేశాను, ఈ రాజ్యాన్ని గెలుచుకున్నాను, ఆ రాజ్యాన్ని గెలుచుకున్నాను. అండ్ లెట్ మీ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్. గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి పేరు ఏంటంటే గౌతమి బాలాశ్రీ. గౌతమి బాలాశ్రీ ఒక ఇన్స్క్రిప్షన్ వేయించడం అనేది జరుగుతుంది. దాని నాసిక్ ఇన్స్క్రిప్షన్ అంటాం. మనం తర్వాత వీటన్నిటి గురించి డీటెయిల్ గా చదువుకుంటాం. నాసిక్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. గౌతమి బాలాశ్రీ తల్లికి కొడుకు అంటే చాలా చాలా ఇష్టం. ఎలాంటి కొడుకైనా ఇష్టం. అదే అతి పరాక్రమవంతుడైనటువంటి బిడ్డ ఎవరు అంటే మన తాలూకా గౌతమిపుత్ర శాతకర్ణి. తన కొడుకు ఇంత గొప్పవాడు, అంత గొప్పవాడు, సో ఇది చేశాడు, అది చేశాడు, దక్షిణ పదానికి అధినేత అని చెప్పి కొడుకు గురించి అద్భుతంగా నాసిక్ ఇన్స్క్రిప్షన్ లో వేయిస్తుంది. దట్ ఈస్ ఆల్సో ఏ ప్రశస్తి ఇన్స్క్రిప్షన్. అండ్ ఇంకొక గ్రేట్ ఎగ్జాంపుల్ చెప్తాను. దట్ ఈస్ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. This Allahabad pillar inscription talks about the conquest of Samudragupta, the greatest ruler of Gupta Empire. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చరిత్ర అనేది బతికున్నంత కాలం కొంతమంది పేర్లు ఎప్పటికీ మర్చిపోకూడదు. మొదటి వ్యక్తి గౌతమ బుద్ధుడు, రెండవ వ్యక్తి అశోకుడు, మూడవ వ్యక్తి సముద్రగుప్తుడు, నాలుగవ వ్యక్తి హర్షవర్ధనుడు, ఐదవ వ్యక్తి అక్బర్. దీస్ ఆర్ వన్ ఆఫ్ ద వెరీ 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 ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. వీళ్ళందరి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం తర్వాత. సో సముద్రగుప్త ఎవరైతే ఉంటారో ఆయన తాలూకా కాన్క్వెస్ట్ గురించి, ఎక్స్పెడిషన్స్ గురించి చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఇట్ వాజ్ అస్క్రైబ్డ్ బై హిజ్ మినిస్టర్ అండ్ హిజ్ చీఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్, మహాదండ నాయక అంటాం. ఆయన పేరు హరిసేన. ఆయన తన తాలూకా రాజును పొగుడుతూ ఇన్స్క్రిప్షన్ అనేది వేయించడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రశస్తి ఇన్స్క్రిప్షన్. అండ్ ద సెకండ్ వన్ ఈస్ గ్రాంట్ ఇన్స్క్రిప్షన్, దాన శాసనాలు అంటాం. వాట్ ఈజ్ మీన్ బై గ్రాంట్ ఇన్స్క్రిప్షన్స్ చెప్పండి? ఏ గుళ్ళకైనా లేకపోతే ఎవరైనా రాజులు భూములు దానాలు ఇస్తారు కదా సార్, అంటే వాటికి ధూపదీప నైవేద్యాలకి అలాంటివి, లేకపోతే అగ్రహారాలు అలాంటివి రాసిస్తారు కదా. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. సెకండ్ వన్ ఈస్ గ్రాంట్ ఇన్స్క్రిప్షన్. గ్రాంట్ ఇన్స్క్రిప్షన్ అంటే దాన శాసనాలు. దాన శాసనాలు అంటే ఏంటి? There was this political system called feudalism in medieval times, in ancient times also from Gupta Empire. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాం. ఫ్యూడలిజం అంటే భూస్వామ్య వ్యవస్థ. ఆ టైంలో రాజులు ఏం చేసేవాళ్ళు అంటే తన కింద ఉండేటటువంటి దీస్ బ్రాహ్మణులు గాని, ఆఫీసర్స్ గాని, వీళ్ళందరికీ భూములు ఏవైతే ఉంటాయో వాటిని దానాలు ఇచ్చేవాళ్ళు అగ్రహారాల రూపంలో. సో ఆ దానం ఇస్తున్నప్పుడు దే యూస్ టు ఎస్క్రైబ్ ఎన్ ఇన్స్క్రిప్షన్. నేను పలానా వ్యక్తికి ఇన్ని గ్రామాలు దానం ఇచ్చాను, ఇన్ని తాలూకా పశువుల్ని దానం ఇచ్చాను అని చెప్పి వేయించుకునేవాళ్ళు. దట్ ఈస్ వాట్ గ్రాంట్ ఇన్స్క్రిప్షన్. అండ్ థర్డ్ వన్ ఈస్ ఎడిక్ట్స్. ఎడిక్ట్స్ అంటే మొదట మనకు గుర్తుకు రావాల్సినటువంటి వ్యక్తి ఎవరు అంటే అశోక ద గ్రేట్ అండి. అశోకాస్ రాక్ ఎడిక్ట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎడిక్ట్స్ అంటే రాజాజ్ఞ శాసనాలు అంటాం. రాజు తన కమాండ్, తన ఆర్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని తెలియజేస్తూ ఇన్స్క్రిప్షన్స్ అనేవి వేయించేవాడు. అశోకుడి ధమ్మ పాలసీ గురించి మాట్లాడామా? అశోకుడు తన తాలూకా రాక్ ఎడిక్ట్స్ లో ఈ ధమ్మ పాలసీ గురించి రాసేవాడు. ఇతర మతాలని గౌరవించాలి, హింసకి పాల్పడకూడదు, పెద్దల్ని గౌరవించాలి, రైట్? ఇలాంటివన్నీ తన ఆజ్ఞల రూపంలో జారీ చేసేవాడు. వాటిని ఎడిక్ట్స్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ద ఫోర్త్ వన్ ఈస్ మెమోరియల్ ఇన్స్క్రిప్షన్. మెమోరియల్ ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంటమ్మా? మెమోరియల్ ఇన్స్క్రిప్షన్స్ అంటే వాళ్ళ గుర్తుగా వేసుకునే ఎగ్జాక్ట్లీ స్మారక శాసనాలు అంటాము. ఒక రాజు వేరే రాజ్యానికి వెళ్ళాడు అనుకోండి, ఆ రాజు మళ్ళీ తిరిగి వెళ్తుండగా స్మారకంగా ఈ రాజు మా రాజ్యానికి వచ్చేవాడు అని చెప్పి స్మారకంగా వేసేవాళ్ళు. అండ్ రాజు ఒకవేళ చనిపోయాడు అనుకోండి, ఈ రాజు ఇంత గొప్ప పనులు చేసేవాడు అని చెప్పి మెమోరియల్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి వేయించడం అనేది జరిగింది. దీస్ ఫోర్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. అర్థమైందా? సో వాట్ డూ యూ మీన్ బై ఇన్స్క్రిప్షన్? ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ద స్క్రిప్ట్ రైటింగ్స్ రిటన్ ఆన్ హార్డ్ సర్ఫేస్. హార్డ్ సర్ఫేస్ మీద రాసినటువంటి లిపి అని అర్థం.
Study of inscriptions is epigraphy. Study of ancient writing systems is paleography. What are the types of inscriptions? Prashasti inscription, grant inscription, edicts, and memorial inscriptions. And I will give you the notes, but కానీ వీలైనంత వరకు I always suggest you to write running notes. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. రివిజన్ ఫ్రెండ్లీ రన్నింగ్ నోట్స్ అనేది రాసుకోవడానికి ప్రయత్నించండి. రైట్, నెక్స్ట్ చూడండి కాయిన్స్. ఒకసారి రివిజన్ చేయాలి అంజలి. ఎడిక్ట్స్ చెప్తానమ్మా, తర్వాత చెప్తాను. అశోకుని గురించి మాట్లాడేటప్పుడు ఎడిక్ట్స్ చెప్తాను, ఓకేనా? రాజాజ్ఞ శాసనాలు అంటాం. ఎడిక్ట్స్ మీన్స్ రాజాజ్ఞ శాసనాలు. రాజు తన ఆర్డర్స్, తన తాలూకా నోటిఫికేషన్స్ పాస్ చేయడానికి ఎడిక్ట్స్ అనేవి వాడేవాళ్ళు. సో ఎడిక్ట్స్, ఈ ఇంపార్టెంట్ సెంటర్స్ లో ఎడిక్ట్స్ అనేది వేయించడం అనేది జరిగింది, ప్రజలకి రాజు యొక్క ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి తెలియపరచడానికి. ఓకేనా? చూడండి, కాయిన్స్. స్టడీ ఆఫ్ కాయిన్స్ ఇస్ కాల్డ్ న్యూమిస్మాటిక్స్. కాయిన్స్ ని అధ్యయనం చేయడానికి న్యూమిస్మాటిక్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. స్టడీ ఆఫ్ సీల్స్ ఆన్ కాయిన్స్ అండ్ డాక్యుమెంట్స్ ఇస్ సిగిలోగ్రఫీ. సో కాయిన్స్ మీద అండ్ డాక్యుమెంట్స్ మీద ఉండేటటువంటి సీల్స్ ఏవైతే ఉంటాయో, ముద్రలు ఏవైతే ఉంటాయో, వాటిని చదివేటటువంటి దాన్ని సిగిలోగ్రఫీ అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ద ఫస్ట్ యూజ్ ఆఫ్ కాయిన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో నాణ్యాలు మొదట ఎక్కడ బయటపడడం అనేది జరిగిందంటే, మొదట ఎక్కడ వాడేవారని తెలిసింది అంటే బీహార్ అండ్ ఈస్టర్న్ యూరప్. ప్రెసెంట్ డే బీహార్ అండ్ యూపీకి మధ్య ఉన్నటువంటి ప్రాంతాల్లో బయటపడడం అనేది జరిగింది. అండ్ ద ఫస్ట్ పీపుల్ టు యూజ్ దీస్ కాయిన్స్ ఇన్ ఇండియా వర్ యవనాసమ్మ. ఇండో గ్రీక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదట కాయిన్స్ అనే వాడడం అనేది జరిగింది. అర్థమైందా? సో దాని గురించి కూడా మనం తర్వాత పోస్ట్ మౌర్యన్ ఎరాలో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాయిన్స్. కాయిన్స్ ఆల్సో టెల్ యూ అబౌట్ ద కాంటెంపరీ వరల్డ్ సోషియో పొలిటికల్ ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ పీపుల్. అండ్ నెక్స్ట్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ ని కట్టడాలు అండ్ నిర్మాణాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. And study of architecture and different buildings is simply called iconography. ఆర్కిటెక్చర్, నిర్మాణాలని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఐకనోగ్రఫీ అని చెప్పడం అనేది జరుగుతుంది. దీస్ ఐకాన్స్, దీస్ పర్టికులర్ ఆర్కిటెక్చర్, దీస్ పర్టికులర్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, దే టెల్ యూ ద సోషల్, ఎకనామిక్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ సొసైటీస్. వేరు ప్రజాల్లో ప్రజల తాలూకా సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ దే టాక్ అబౌట్ ద మెటీరియల్ కల్చర్ ఆఫ్ పీపుల్. పీపుల్ యొక్క సంస్కృతి కూడా మనకి ఎగ్జిబిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే దీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, దీస్ స్కల్ప్చర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఏం చేసే, వాళ్ళ శిల్పులు వాళ్ళ రోజువారీ జీవితాలు ఏవైతే ఉంటాయో వాటిని దేవాలయాల మీద శిల్పాలుగా చెక్కడం అనేది జరిగేది. సో వాటి నుంచి కూడా మనం ఈ పీపుల్, ఈ తాలూకా లైఫ్ స్టైల్ ని మనం డిపిక్ట్ చేయడం అనేది జరుగుతున్నాం, ఈజీగా చెప్పొచ్చున్నాను. అర్థమైందా? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, లిటరరీ సోర్సెస్. వాట్ యు మీన్ బై లిటరరీ సోర్సెస్? లిటరరీ సోర్సెస్ అంటే ఏంటి? లిఖిత ఆధారాలు లేదా వాంగ్మయ ఆధారాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. దేర్ ఆర్ మెయిన్లీ 2 types ఆఫ్ లిటరరీ సోర్సెస్. ఒకటి రిలీజియస్ లిటరరీ సోర్సెస్, రెండవది సెక్యులర్ లిటరరీ సోర్సెస్. రిలీజియస్ లిటరరీ సోర్సెస్ అంటే ఏంటమ్మా? రామాయణం, గ్రంథాలు. ఎగ్జాక్ట్లీ. చెప్పండి. రామాయణం కూడా సార్ ఒక మతానికి సంబంధించినటువంటి పుస్తకాలు. అర్థమైందా? గ్రంథాలు, వేదాలు గాని, రామాయణ గాని, భారత గాని, పాటు ఎగ్జాక్ట్లీ ఖురాన్ గాని, బైబిల్ గాని, దాంతో పాటు మనకి త్రిపీటకాస్ ఏవైతే ఉంటాయో, త్రిపీటకాస్, అశ్వఘోషుడు రాసినటువంటి బుద్ధ చరిత, ఇలాంటి వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ వస్తాయి. సో తర్వాత క్లాస్ లో వాటి గురించి మాట్లాడతాం. అండ్ వాట్ ఆర్ సెక్యులర్ లిటరరీ సోర్సెస్? లౌకిక గ్రంథాలు అంటే ఏంటండి? అంటే రాజులు పరిపాలన గురించి అలాంటివి, ఎకనామిక్. ఎగ్జాక్ట్లీ. ఏ మతానికి సంబంధం లేకుండా, ఎగ్జాక్ట్లీ కౌటిల్య లేదా చాణక్య లేదా విష్ణుగుప్తుడు రాసినటువంటి అర్థశాస్త్ర వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. అండ్ కాళిదాసు రాసినటువంటి మాలవికాగ్నిమిత్రం, శుంగా డినాస్టీకి చెందినటువంటి అగ్నిమిత్రునికి మాలవిక అనేటటువంటి అమ్మాయికి మధ్య రొమాన్స్ ఏదైతే ఉంటుందో అద్భుతంగా రాస్తాడండి కాళిదాసు. తర్వాత వాటిలో కథలు కూడా చెప్తాం, ఓకేనా? సో అది కూడా మాలవికాగ్నిమిత్రం కూడా మనకి సెక్యులర్ లిటరరీ సోర్సెస్ కింద వస్తుంది. ఎగ్జాక్ట్లీ బయోగ్రఫీస్ కూడా రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? హర్ష చరిత గాని. చెప్పండి అమ్మా.
పంచతంత్ర కథలు కూడా సెక్యులర్ ఎగ్జాక్ట్లీ, పంచతంత్ర కథలు కూడా మనకి సెక్యులర్ లిటరరీ సోర్సెస్ కింద రావడం అనేది జరుగుతుంది. నీతి కథలు ఏవైతే ఉంటాయో అవి కూడా వస్తాయి. అండ్ బుద్ధుని జాతక కథలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనకి సెక్యులర్ లిటరరీ సోర్సెస్ కింద వస్తాయి. జాతక స్టోరీస్ ఆఫ్ బుద్ధ. నెక్స్ట్ చూడండి. రైట్, సో ఇక్కడ వరకు అందరికీ క్లియరా ఎవ్రీవన్? అండ్ సమ్ పీపుల్ మాన్యుస్క్రిప్ట్స్ అని చెప్పారు, చెప్పడం మర్చిపోయాను. రిలీజియస్ లిటరరీ సోర్సెస్ లో మాన్యుస్క్రిప్ట్స్ కూడా వస్తాయండి. వాట్ డూ యూ మీన్ బై మాన్యుస్క్రిప్ట్స్? పూర్వకాలంలో తాటాకుల పైన, బిచ్ అనే ఆకుల పైన, అంటే బెరడు పైన రాసేవారు కదా సార్, బెరడు మీద రాసేది, మనిషి తన చేతులతో రాసేది. ఎగ్జాక్ట్లీ, మాన్యుస్క్రిప్ట్స్ సింప్లీ మీన్ ద థింగ్స్ దట్ వర్ రిటన్ బై హ్యాండ్. మను అనేటటువంటి పదం నుంచి మాన్యుస్క్రిప్ట్స్ వచ్చింది. మను ఈజ్ ఏ లాటిన్ టర్మ్ అండి. మను ఈజ్ ఏ లాటిన్ టర్మ్. మను మీన్స్ సింప్లీ హ్యాండ్, చేయి అని చెప్పి అర్థం. సో హిమాలయాల్లో దొరికేటటువంటి ఒక స్పెషల్ ట్రీ ఏదైతే ఉంటుందో దట్ నేమ్ ఈస్ ద ట్రీ నేమ్ బర్చ్. బర్చ్ యొక్క బెరడ్ ఏదైతే ఉంటుందో దాని మీద, బాక్ ఏదైతే ఉంటుందో దాని మీద రాసేవాళ్ళు. అర్థమైందా? వాటిని మాన్యుస్క్రిప్ట్స్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? మాన్యుస్క్రిప్ట్స్ ఎక్కువ కాలం ఉంటాయా లేకపోతే ఇన్స్క్రిప్షన్స్ ఎక్కువ కాలం ఉంటాయా? ఇన్స్క్రిప్షన్స్. ఇన్స్క్రిప్షన్స్. వై ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఎక్కువ కాలం సర్వైవ్ అవుతాయి? హార్డ్ సర్ఫేస్ ఎక్కువ కాలం నిలుస్తుంది. వెరీ గుడ్, దే వర్ రిటన్ ఆన్ హార్డ్ సర్ఫేసెస్ కాబట్టి. ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఇస్ కాల్డ్ ఎపిగ్రఫీ. ఎపిగ్రఫీ. The study of writing systems on the inscriptions are called Paleography. Right? And study of coins? Numismatics. Study of seals on coins and documents? Xylography. Study of buildings and architecture? Iconography. There are many times questions వీటి మీద రావడం అనేది జరిగింది. రైట్? సో ఇక్కడ వరకు క్లియర్ అయితే టైప్ yes everyone. I will move to the next one. వండర్ఫుల్ మై డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు చూడండి అమ్మా, ప్రీ హిస్టరీ. ప్రీ హిస్టరీని తెలుగులో ఏమంటామంటే చరిత్రకు పూర్వం అంటాం. చరిత్రకు ముందు అని చెప్పడం అనేది జరుగుతుంది. పూర్వ చారిత్రక యుగము అని కూడా అనడం అనేది జరుగుతుంది. వై ఇట్ ఈస్ కాల్డ్ ప్రీ హిస్టరీ? చరిత్రకు ముందు అని ఎందుకంటాం, హిస్టరీకి ముందు అని ఎందుకంటాం? అక్కడ రాత లేదు కాబట్టి సార్, మనకి సోర్సెస్ ఏవి లేవు అంటే లిపి అనేది కనుక్కోలేదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. వాట్ వర్ ద సోర్సెస్ దట్ వీ హావ్ మెన్షన్డ్ సో ఫార్? లైక్ ఇన్స్క్రిప్షన్స్ కానీ, లేకపోతే మనకి లిటరరీ సోర్సెస్ కానీ, ఆర్కియలాజికల్ సోర్సెస్ కానీ, ఇవన్నీ ఉండేవి కాదండి. అర్థమైందా? ఇవన్నీ అప్పుడు మనకు చరిత్రను చదవడానికి అందుబాటులో ఉండేవి కాదు. మనిషి తాలూకా ఆవిర్భావం ఏదైతే ఉంటుందో, మనిషి తాలూకా ఆవిర్భావం నుంచి లిపి, స్క్రిప్ట్ కనుక్కున్నంత వరకు మధ్యలో ఉండేటటువంటి కాలాన్ని ప్రీ హిస్టరీ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఏమంటాము? ప్రీ హిస్టరీ అని చెప్పడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ ప్రీ హిస్టరీ కెన్ బి డివైడ్ ఇంటూ 3 ఇంపార్టెంట్ ఏజెస్. ఫస్ట్ వన్ ఈస్ మియోసీన్ ఏజ్, సెకండ్ వన్ ఈస్ ప్లయోసీన్ ఏజ్, థర్డ్ వన్ ఈస్ ప్లీస్టోసీన్ ఏజ్. లెట్ మీ టెల్ యూ ద స్టోరీ. రిమెంబర్. So it is basically said that the first form of humans, that are apes ఏవైతే ఉంటాయో అవి భూమి మీద అరౌండ్ 24 బిలియన్ ఇయర్స్ ఎగో ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది, ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది, ఆవిర్భవించడం అనేది జరిగింది. సుమారు 2,40,00,000 సంవత్సరాల క్రితం భూమి మీద ఏప్స్ అనేవి పుట్టడం అనేది జరిగింది. దీస్ ఏప్స్ ఏవైతే ఉన్నాయో వీటి తాలూకా ఎనటామికల్ స్ట్రక్చర్ చాలా డైవర్సిఫైడ్ గా ఉండేదమ్మా. ప్రెజెంట్ మన ఎనటామికల్ స్ట్రక్చర్ చూస్తే ఈక్వల్ గా సమానంగా ఉంటుంది. 2 చేతులు, 2 కాళ్ళు, 1 ముక్కు, 2 చెవులు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి. బట్ దీస్ ఏప్స్ యొక్క ఎనటామికల్ స్ట్రక్చర్ చాలా డిఫరెంట్ గా ఉండడం అనేది జరిగింది. అండ్ ఈవెన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దీస్ ఏప్స్ ఏదైతే ఉంటుందో దట్ యూస్ టు బి ఎరెక్ట్, దట్ యూస్ టు బి బెంట్. సో అది బెంట్ అయి ఉండడం అనేది జరిగేది. అండ్ దీస్ ఏప్స్ యూస్ టు వాక్ ఆన్ 4 legs అండి. 4 కాళ్ళ మీద వీళ్ళు నడవడం అనేది జరిగేదమ్మ. సో అరౌండ్ 24 మిలియన్ ఇయర్స్ ఎగో ద ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ టుడేస్ హ్యూమన్స్, ఏప్స్ అనేవి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది.
ఏప్స్ అనేవి డైవర్సిఫైడ్ ఎనటామికల్ స్ట్రక్చర్ అనేది ఉండేది, అండ్ వాటి బ్యాక్ బోన్ ఏదైతే ఉంటుందో అది బెండ్ అయి ఉండేది, అండ్ దాంతో పాటు దే యూస్ టు వాక్ ఆన్ 4 legs, 4 కాళ్ళ మీద నడవడం అనేది జరిగింది. సో దట్ పర్టికులర్ ఏజ్, ఇవన్నీ ఎక్కడ ఉంది అంటే మియోసిన్ ఏజ్ లో 24 మిలియన్ ఇయర్స్ ఎగో నుంచి 5 మిలియన్ ఇయర్స్ ఎగో వరకు. తర్వాత ప్లియోసిన్ ఏజ్ రావడం అనేది జరుగుతుంది. వాట్ హ్యాపెండ్ ఇన్ ద ప్లియోసిన్ ఏజ్? ప్లియోసిన్ ఏజ్ లో ఏం జరిగింది అంటే ఈ ఏప్స్ యొక్క స్పైనల్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది ఎరెక్ట్ అవ్వడం అనేది జరిగింది, బ్యాక్ బోన్ ఏదైతే ఉంటుందో ఎరెక్ట్ అయింది, అండ్ దీస్ ఏప్స్ స్టార్టెడ్ వాకింగ్ ఆన్ 2 legs, 2 కాళ్ళ మీద నడవడం అనేది జరిగింది. వాటిని బైపెడల్ అని చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ హ్యూమన్స్ ఎవరైతే ఉన్నారో 2 కాళ్ళ మీద నడిచారండి. సో అలా 2 కాళ్ళ మీద నడిచేటటువంటి హ్యూమన్ బీయింగ్స్ ని హోమో ఎరక్టస్ అంటాం. ఎరక్టస్ మీన్స్ స్పైనల్ కార్డ్ ఎరెక్ట్ అయింది అని చెప్పి అర్థం. దే ఆర్ బైపెడల్ అని చెప్పి అర్థం అమ్మ. దట్ ఈస్ ప్లయోసిన్ ఏజ్. అండ్ ఈ ప్లయోసిన్ ఏజ్ లో కాంటినెంటల్ డ్రిఫ్ట్ కూడా లోన్ అవ్వడం అనేది జరిగింది. చాలా సివియర్ చేంజెస్ అనేవి వెదర్ లో, క్లైమేట్ లో చాలా చేంజెస్ అనేవి రావడం అనేది జరిగింది. దాని గురించి కూడా చెప్తాను. అండ్ అగైన్ ప్లీస్టోసిన్ ఏజ్. వాట్ హ్యాపెండ్ ఇన్ ద ప్లీస్టోసిన్ ఏజ్? మనిషి థింక్ చేయడం మొదలు పెట్టాడు. హోమో ఎరెక్టస్ కాస్త హోమో సేపియన్స్ అవ్వడం అనేది జరిగింది. సేపియన్ మీన్స్ థింకింగ్ మ్యాన్. సేపియన్ మీన్స్ ఏంటి? థింకింగ్ మ్యాన్. సో వాట్ హ్యాపెండ్ ఇన్ ద మయోసిన్ ఫేజ్? ఇట్ ఈస్ బేసికలీ సెడ్ దట్ the first form of today's humans emerged as apes. These apes used to have diversified anatomical structure, and they used to walk on 4 legs, and their backbone ఏదైతే ఉంటుందో అది బెండ్ అయి ఉండడం అనేది జరిగింది. వాట్ హ్యాపెండ్ ఇన్ ద ప్లయోసిన్ ఏజ్? ఆ బ్యాక్ బోన్ ఏదైతే ఉంటుందో అది ఎరెక్ట్ అవ్వడం అనేది జరిగింది. బ్యాక్ బోన్ ఎరెక్ట్ అయినటువంటి ఆ హ్యూమన్స్ ఏమంటాం? హోమో ఎరెక్టస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ప్లీస్టోసిన్ ఏజ్ లో ఏం జరిగింది? హోమో ఎరెక్టస్ హోమో సేపియన్స్ గా మారడం అనేది జరిగింది. సేపియన్ మీన్స్ వాట్? థింకింగ్ మ్యాన్. మనిషి ఆలోచించడం అనేది మొదలు పెట్టాడు. అర్థమైందా? సో మయోసిన్ నుంచి ప్లియోసిన్ ఏజ్ కి, ప్లియోసిన్ ఏజ్ కి ప్లీస్టోసిన్ ఏజ్ కి గడుస్తున్న కొద్దీ వాట్ హ్యాపెండ్? సో టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూల్ డౌన్ అవ్వడం అనేది జరిగింది. సో మయోసిన్ ఏజ్ లో కంపారిటివ్లీ వార్మర్ టెంపరేచర్స్ అనేవి ఉండేవి. వార్మర్ చాలా వేడి ఉండేది. బట్ ప్లీస్టోసిన్ ఏజ్ కి వచ్చేటప్పటికి వాతావరణం ఏదైతే ఉంటుందో, శీతోష్ణ స్థితులు ఏవైతే ఉంటాయో కూల్ అవ్వడం అనేది జరిగింది. దట్ ఈస్ ద రీజన్ వై వి కాల్ ప్లీస్టోసిన్ ఏజ్ యాజ్ ఐస్ ఏజ్ అని చెప్పి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ద కాంటినెంటల్ డ్రిఫ్ట్ హ్యాపెండ్ డ్యూరింగ్ విచ్ ఏజ్ అమ్మా? మయోసినా, ప్లియోసినా, ప్లీస్టోసినా? విచ్ ఏజ్? ప్లియోసిన్ ఏజ్. వాట్ డు యు మీన్ బై కాంటినెంటల్ డ్రిఫ్ట్? Sudden changes in climate. yeah sir, changes occur sir. ఖండాలు అంటే ప్లేట్స్ అన్ని మూవ్ అవుతూ ఉంటాయి. ఖండాలన్నీ చలనం అంటే కొద్దిగా మార్పు చెందడం సార్, అంటే విడివిడిగా భాగాలు ఏర్పడడం. ఎగ్జాక్ట్లీ కాంటినెంట్స్ అనేవి ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. డ్రిఫ్టింగ్ ఆఫ్ కాంటినెంట్. ఎగ్జాక్ట్లీ. లెట్ మీ టెల్ యు వాట్ హ్యాపెండ్. This is land, this is water. This is land, this is water. So land plates ni continental plates antam. The plates that are beneath the water surfaces kinda, you can see continental plates, but we can't see these oceanic plates. What happened? These continental plates and oceanic plates ఏవైతే ఉంటాయి ఇవి కొలైడ్ అవ్వడం అనేది జరిగింది. ఎక్కడైతే కొలైడ్ అయినాయో అక్కడ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయి, మౌంటైన్స్ అనేవి ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. సో వెన్ ఎవర్ దీస్ కాంటినెంటల్ ప్లేట్స్ అండ్ ఓషియానిక్ ప్లేట్స్ దే వర్ మూవ్డ్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్, అక్కడ ఏం జరిగింది? వ్యాలీస్ అండ్ దాంతో పాటు సీస్ ఏవైతే ఉంటాయో అవి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ ఇస్ వాట్ కాంటినెంటల్ డ్రిఫ్ట్. కాంటినెంటల్ డ్రిఫ్ట్ హ్యాపెండ్ ఇన్ ప్లయోసిన్ ఏజ్. సో వాట్ హ్యాపెండ్ ఇన్ ద మయోసిన్ ఏజ్? మయోసిన్ ఏజ్ లో ఏం జరిగింది? ద ఫస్ట్ ఫార్మ్స్ ఆఫ్ టుడేస్ హ్యూమన్స్ ఏప్స్ అనేవి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. వాటి తాలూకా ఎనటామికల్ స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉండడం అనేది జరిగింది. వాళ్ళ తాలూకా బ్యాక్ బోన్ ఏదైతే ఉంటుందో అది బెండ్ అయి ఉండడం అనేది జరిగింది. దాంతో పాటు దే యూస్ టు వాక్ ఆన్ 4 legs అమ్మ. వాట్ హ్యాపెండ్ ఇన్ ద ప్లయోసిన్ ఏజ్? బ్యాక్ బోన్ అనేది ఎరెక్ట్ అయింది. బ్యాక్ బోన్ ఎరెక్ట్ అయినటువంటి హ్యూమన్స్ ని హోమో ఎరెక్టస్ అని చెప్పడం అనేది జరిగింది. వాట్ హ్యాపెండ్ ఇన్ ద ప్లీస్టోసిన్ ఏజ్? హోమో ఎరెక్టస్ ఏమయ్యాడండి? హోమో సేపియన్ అవ్వడం అనేది జరిగింది. వాట్ డు యు మీన్ బై సేపియన్? థింకింగ్, ఆలోచన శక్తి, థింకింగ్ నాలెడ్జ్. ఎగ్జాక్ట్. ఆలోచన శక్తి అనేది బలపడడం అనేది జరిగింది. వాట్ వి కాల్ ప్లీస్టోసిన్ ఏజ్ ఇంకొక పేరు ఏమంటారు? ఐస్ ఏజ్ అని కూడా అంటారు. ఎందుకు ఐస్ ఏజ్ అంటారు?
ఫ్రమ్ మయోసిన్ టు ప్లీస్టోసిన్ ఏజ్ వాట్ హ్యాపెన్? వాతావరణం చాలా వరకు టెంపరేచర్ చల్లబడుతుంది. డిక్రీజెస్ అర్థమైంది. టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిక్రీజ్ అవుతూ రావడం డిక్రీజ్ అనేది అయిపోయాయి. వెరీ గుడ్. సో ద మోస్ట్ రీసెంట్ ఏజ్ ఈజ్ ప్లీస్టోసిన్ ఏజ్. ప్లీస్టోసిన్ ఏజ్ ఏదైతే ఉంటుందో we can divide this particular Pleistocene age into 4 different ages. ఒకటి పేలియోలిథిక్ ఏజ్, రెండవది మీసోలిథిక్ ఏజ్, మూడవది నియోలిథిక్ ఏజ్, నాలుగవది చాల్కోలిథిక్ ఏజ్. సో అన్నింట్లో మీకు కామన్ గా కనిపిస్తున్నది ఏంటండి? లిథిక్. లిథిక్ లిథిక్. ఇంకొకటి ఏజ్ ఏజ్. ఏజ్ అంటే యుగము అని చెప్పడం అనేది జరుగుతుంది. లిథిక్ అంటే ఏంటన్నా? రాయి స్టోన్ గుర్తుపెట్టుకోండి. పేలియోలిథిక్ కమ్స్ ఫ్రమ్ 2 గ్రీక్ వర్డ్స్. పేలియో మీన్స్ ఓల్డ్ ఓల్డ్, లిథిక్ అంటే ఏంటి? లిథిక్ Stone. కమ్స్ ఫ్రమ్ Stone. గ్రీక్ వర్డ్ కాల్డ్ లిథోస్. లిథోస్ అనే పదం నుంచి రావడం అనేది జరిగింది. స్టోన్ అని చెప్పి అర్థం. పాతరాతి శిలాయుగం అంటాం. మీసోలిథిక్ ఏజ్, మీసో ఈజ్ ఆల్సో ఏ గ్రీక్ వర్డ్ విచ్ మీన్స్ మిడిల్. లిథోస్ అంటే ఏంటి? స్టోన్. మధ్యరాతి శిలాయుగం అంటాం. నియోలిథిక్ ఏజ్, నియోలిథిక్ ఏజ్ అంటే ఏంటి? నవీన లేదా శిలాయుగం. నూతన రాతి శిలాయుగం అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ చాల్కోలిథిక్ ఏజ్, తామ్ర శిలాయుగం అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అర్థమైందా? సో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. ఫస్ట్ సో చెప్పండి, ఫస్ట్ మనం ప్రీ హిస్టరీని ఎలా డివైడ్ చేయొచ్చు? 3 ఏజెస్ గా డివైడ్ చేయొచ్చు. వాట్ ఆర్ దోస్ 3 ఏజెస్? మియోసిన్ ఏజ్, మియోసిన్, మియోసిన్, ప్లాలియోసిన్, ప్లీస్టోసిన్. ప్లియోస్టోసిన్ మియోసిన్, ప్లయోసిన్, ప్లీస్టోసిన్. ప్లియోస్టోసిన్ ప్లీస్టోసిన్ మళ్ళీ we can divide this Pleistocene into 4 ages. Four types. ఒకటి టైప్స్ Paleolithic age, ప్యాలియోలిథిక్, మీసోలిథిక్, Mesolithic, నియోలిథిక్, Neolithic చాల్కోలిథిక్. age, Chalcolithic age. అర్థమైందా? వాట్ డూ యూ మీన్ బై Yes. Paleolithic age? పాతరాతి యుగం. ఓల్డ్ ఓల్డ్ స్టోన్ స్టోన్ ఏజ్. Exactly, old stone age. Paleo and Age. Lithic are which words? గ్రీక్ వర్డ్. గ్రీక్ అండ్ గ్రీక్ words. వర్డ్స్ Remember Greek words. History came from the word named hysteria. గ్రీక్ సార్. Hysteria. Hysteria. ఏ word? గ్రీక్ గ్రీక్ అది సార్. కూడా గ్రీక్ వర్డ్ సార్ Greek గ్రీక్ Exactly. Manuscripts came from the word Manu. Manu is a which word? And Latin word. like లాటిన్ వర్డ్. అర్థమైందా? లాటిన్ వర్డ్. తామ్రరాతి శిలాయుగం అంటాం. బ్రాంజ్ అనేది ఫ్లరిష్ అవ్వడం అనేది జరిగింది. చెప్తాను అక్కడ. ఓకేనా రవి? రైట్. సో ఈచ్ వన్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. జాగ్రత్తగా అట్ దిస్ పర్టికులర్ పేలియోలిథిక్ ఏజ్ ఏదైతే ఉంటుందో, పేలియోలిథిక్ ఏజ్ ఏదైతే ఉంటుందో ఇట్ కెన్ బి డివైడ్ ఇంటూ 3 అదర్ ఏజెస్. ఒకటి లోవర్ పేలియోలిథిక్ ఏజ్, మిడిల్ పేలియోలిథిక్ ఏజ్ అండ్ అప్పర్ పేలియోలిథిక్ ఏజ్ అని చెప్పడం అనేది జరుగుతుంది. లోవర్ పేలియోలిథిక్ ఏజ్, మిడిల్ పేలియోలిథిక్ ఏజ్ అండ్ అప్పర్ పేలియోలిథిక్ ఏజ్. సో హ్యూమన్స్ ఎలా ఎవాల్వ్ అయ్యారు? వాట్ వర్ డిఫరెంట్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ లోవర్ పేలియోలిథిక్ ఏజ్, మిడిల్ పేలియోలిథిక్ ఏజ్ అండ్ అప్పర్ పేలియోలిథిక్ ఏజ్ అని చెప్పి తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ లిథిక్ అని చెప్పాం. వై వి కాల్ దిస్ లిథిక్ అని చెప్పడం అనేది జరిగింది? అంతా రాతి టూల్సే వాడినారు సార్ ఆ టైం. ఎగ్జాక్ట్లీ. ఓన్లీ స్టోన్ టూల్స్ వర్ యూజ్డ్. సో వీళ్ళ గురించి మనం ఏమైనా చదవాలంటే వీ కెన్ స్టడీ ద హిస్టరీ ఆఫ్ దీస్ పీపుల్ యూజింగ్ ఓన్లీ దీస్ పర్టికులర్ స్టోన్ టూల్స్. వాళ్ళు వాడినటువంటి స్టోన్ టూల్స్ స్టోన్ ఎవిడెన్సెస్ మాత్రమే ఉన్నాయి సార్. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళు ఎక్కడ ఉండే వాళ్ళు అయితే దే ఆర్ యూజింగ్ స్టోన్ టూల్స్ నియర్ మౌంటైన్స్, ప్రాంతాలు. హిల్లీ ఏరియాస్, హిల్లీ కొండ ఏరియాస్. ప్రాంతాలు. హిల్లీ ఏరియాస్, మౌంటేనియస్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండేవాళ్ళండి. బికాస్ దిస్ మౌంటైన్స్ యాక్టెడ్ యాజ్ ఫ్యాక్టరీస్ ఫర్ దమ్. స్టోన్ టూల్స్ తయారు చేయడానికి వాళ్ళకి ఫ్యాక్టరీస్ గా ఉపయోగపడడం అనేది జరిగింది. బికాస్ ఈ తాలూకా స్టోన్ అనేది ఎక్కడ అబండెంట్ గా ఎక్కడ దొరుకుతుంది? దిస్ మౌంటేనియస్ అండ్ హిల్లీ ఏరియాస్ లోనే ఎక్కువగా దొరకడం అనేది జరుగుతుంది. రైట్, గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద ఫస్ట్ వన్ ఈజ్ లోవర్ పేలియోలిథిక్ ఏజ్. లోవర్ పేలియోలిథిక్ ఏజ్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ 2 million years ago to 50,000 BC. 50,000 BC వరకు దిస్ పర్టికులర్ లోవర్ పేలియోలిథిక్ ఏజ్ అనేది ఉండడం అనేది జరిగింది. ద ప్రిన్సిపల్ ఆక్యుపేషన్ ఆఫ్ పీపుల్ వాజ్ హంటింగ్ అండ్ ఫుడ్ గ్యాదరింగ్. అప్పుడు ఉండేటటువంటి ఎర్లియస్ట్ పీపుల్ వేటాడేవాళ్ళండి. దాంతో పాటు స్కిల్డ్ గ్యాదరింగ్ అనేది చేసేవాళ్ళు. వాళ్ళకి వాళ్ళ చుట్టూ ఉండేటటువంటి మొక్కలు ఎలాంటివి, దాంతో పాటు చుట్టూ ఉండేటటువంటి ప్లాంట్స్, ట్రీస్ ఎలాంటివి, ఇవన్నీ వాళ్ళకి తెలుసు. ఏది తింటే వాళ్ళకి మంచి జరుగుతుంది, ఏది తింటే వాళ్ళు చనిపోతారు, విషపూరితమైన టాక్సిక్ ఏంటి, మంచివి ఏంటి అని కూడా వాళ్ళకి తెలుసు. అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్టోన్ టూల్స్ హ్యాపెన్ డ్యూరింగ్ లోవర్ పేలియోలిథిక్ ఏజ్. లోవర్ పేలియోలిథిక్ ఏజ్ లో స్టోన్ టూల్స్ అనేవి డెవలప్ అవ్వడం అనేది జరిగింది. దీస్ ఆర్ వెరీ రా స్టోన్ టూల్స్ అండి. దే ఆర్ నాట్ వెరీ షార్ప్ అండ్ బట్ ద స్టోన్ టూల్స్ అనేవి ఇప్పుడే ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. లైక్ హ్యాండ్ యాక్సెస్ కానీ, క్లివర్స్ కానీ,
చాపర్స్ కానీ ఇవన్నీ రావడం అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ఏం చెప్పుకున్నాం మనం, మియోసిన్ ఏజ్ నుంచి మనం చూసుకుంటే ఏమైంది, టెంపరేచర్స్ అనేవి తగ్గుతూ రావడం అనేది తగ్గుతూ వచ్చింది సో సార్. మనిషికి చలి వేయడం మొదలుపెట్టింది. సో అవసరం నుంచి ఇన్వెన్షన్ అనేది మొదలవుతుందమ్మా. మనిషి ఏం కనుక్కున్నాడు అప్పుడు, నిప్పును కనుక్కోవడం అనేది జరిగింది, ఫైర్ ని కనుక్కోవడం అనేది జరిగింది. సో ఫైర్ ఇన్వెంటెడ్ ఇన్ పేలియోలిథికా, లోవర్ లేకపోతే పాలియోలిథిక్ సార్. మీసోలిథికా, లేకపోతే నియోలిథికా, లేకపోతే చాల్కోలిథికా. పాలియోలిథిక్ సార్. పేలియోలిథిక్ ఏజ్, ఎస్పెషల్లీ లోవర్ పేలియోలిథిక్ ఏజ్ లో మనిషి ఫైర్ ని కనుక్కోవడం అనేది జరిగింది. మనిషి తాలూకు ఎవల్యూషన్, మనిషి అయ్యాడంటే దానికి కారణం ఫైర్ అండి. నిప్పును కనుక్కోవడం మనిషిని చేయడం అనేది జరిగింది. ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ యానిమల్స్, ఈ ద సుపీరియర్ స్పీసీస్ ఆన్ దిస్ ఎర్త్. ఎలా ఎమర్జ్ అయ్యాడు మనిషి? బికాస్ ఆఫ్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ఫైర్. సో ఇన్వెన్షన్ ఆఫ్ ఫైర్ హ్యాపెండ్ ఇన్ లోవర్ పేలియోలిథిక్ ఏజ్. What are the important sites in lower Paleolithic age? These are very, very important. So UPSC కి చాలా ఫేవరెట్ ఏంటి అంటే ప్రీ హిస్టరీ నుంచి ది సైట్స్ అమ్మ. సైట్స్ మీద చాలా క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా నోట్ మేకింగ్ చేసుకోండి. ఫస్ట్ వన్ హంక్సీ. హంక్సీ ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే గుల్బర్గ్, కర్ణాటక. గుల్బర్గా దగ్గర, కర్ణాటకలో గుల్బర్గా దగ్గర ఉండడం అనేది జరిగింది. సొహాన్ వ్యాలీ ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే పంజాబ్, పాకిస్తాన్ లో ఉండడం అనేది జరిగింది. రిమెంబర్, సొలాంగ్ వ్యాలీ వేరు, సొహాన్ వ్యాలీ వేరు. సొలాంగ్ వ్యాలీ అనేటటువంటిది ఎక్కడుంది? ప్రెజెంట్ డే హిమాచల్ ప్రదేశ్. అర్థమైందా? ప్రెజెంట్ డే హిమాచల్ ప్రదేశ్. అటల్ టన్నల్ గురించి కరెంట్ అఫైర్స్ లో మీరు చదువుకునే ఉంటారని చెప్పి అనుకుంటున్నాను. కులు మనాలి దగ్గరలో సొలాంగ్ వ్యాలీ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాలన్ వ్యాలీ. బ్యాలన్ వ్యాలీ ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే మీర్జాపూర్, ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ దగ్గర ఉండడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఆల్సో ఏ వెరీ ఇంపార్టెంట్ లోవర్ పాలియోలిథిక్ సైట్. అండ్ హిరాన్ వ్యాలీ ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే గుజరాత్. సో ఇక్కడ కూడా లోవర్ పాలియోలిథిక్ సైట్ గా ఉండడం అనేది జరిగింది. ఇక్కడ కూడా లోవర్ పాలియోలిథిక్ టూల్స్ ఏవైతే ఉన్నాయో బయటపడింది. థార్ డిజర్ట్ ఆఫ్ రాజస్థాన్ లోని థార్ డిజర్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్ లోవర్ పాలియోలిథిక్ సైట్. అండ్ పహల్గామ్ ఇన్ కాశ్మీర్ లో ఉన్నటువంటి పహల్గామ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ లోవర్ పాలియోలిథిక్ సైట్ అమ్మ. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ లోవర్ పాలియోలిథిక్ సైట్. అండ్ యూపీఎస్సీ మల్టిపుల్ టైమ్స్ వీటి మీద క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది. యు నీడ్ టు మెమరైజ్ దీస్ పర్టికులర్ సైట్స్. అర్థమైందా? చిన్న గిన్నెలు తిన్నట్టే ఉన్నాయి. చిన్న గిన్నెలు తిన్నట్టే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, మిడిల్ పాలియోలిథిక్ ఏజ్. So what happened in lower Paleolithic age? One of the important event, the discovery of fire happened. మనిషి నిప్పును కనుక్కోవడం అనేది జరిగింది. బ్రేక్ అవుతుంది సార్. అందరికి బ్రేక్ అవుతుందమ్మా? లేదు సార్, క్లియర్ గానే ఉందా? ఓకే, అజయ్ కొద్దిగా మీ ఇంటర్నెట్ కనెక్షన్ చూసుకోవాలి. రైట్. సో లోవర్ పాలియోలిథిక్ ఏజ్ లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? ఫస్ట్ వన్, ఇన్వెన్షన్ ఆఫ్ ఫైర్ హ్యాపెండ్. అండ్ సెకండ్, what happened? Stone tools అనేవి కూడా కనుక్కోవడం, డెవలప్మెంట్ ఆఫ్ స్టోన్ టూల్స్. అండ్ సెకండ్ వన్, మిడిల్ పాలియోలిథిక్ ఏజ్. ఎర్లియస్ట్ పీపుల్ వాళ్ళ ఆక్యుపేషన్ హంటింగ్ అండ్ గ్యాదరింగ్. వెరీ గుడ్. మిడిల్ పాలియోలిథిక్ ఏజ్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫ్రమ్ 50,000 BC టు 40,000 BC. వాట్ హ్యాపెండ్? మనిషి తాలూకా స్కిల్ అనేది పెరుగుతుంది. హోమోసేపియన్ మనిషి అవ్వడం అనేది జరిగిందని చెప్పాము మనకి ఎక్కడ, ప్లీస్టోసిన్ ఏజ్ లో. సో మనిషి బుర్ర వాడడం అనేది మొదలు పెట్టాడు. సో హీ ఇన్వెంటెడ్ ఏ న్యూ టైప్ ఆఫ్ స్టోన్ టూల్ కాల్డ్ ఫ్లేక్స్. ఆయన ముందు లోవర్ పాలియోలిథిక్ ఏజ్ లో కనిపెట్టినటువంటి టూల్స్ అరిగిపోతున్నాయండి. అది తన సూదులు ఏవైతే ఉన్నాయో కోల్పోవడం అనేది జరిగింది. వాటిని తిరిగి మళ్ళీ సానబెట్టడానికి మనిషి ఫ్లేక్స్ ని కనుక్కోవడం అనేది జరిగింది. వై ఫ్లేక్స్ ఆర్ యూస్డ్? షార్ప్ ఇన్ ద ప్రిన్సిపల్ టూల్ ని షార్ప్ చేయడానికి ఫ్లేక్స్ అనే వాడడం అనేది జరుగుతుంది. టూల్స్ ని సానబెట్టడానికి ఫ్లేక్స్ ని వాడడం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ సైట్స్ ఆఫ్ మిడిల్ పాలియోలిథిక్ ఏజ్? నర్మదా రివర్ వ్యాలీ, తుంగభద్ర రివర్ వ్యాలీ, అండ్ పోత్వార్ ప్లాట్యూ, అండ్ పూర్లియా బంకురా ఇన్ వెస్ట్ బెంగాల్, మాల్ప్రభా అండ్ ఘాట్ ప్రభా ఇన్ కర్ణాటక, నివాసా ఇన్ మహారాష్ట్ర. దీస్ ఇంపార్టెంట్ సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దీస్ సైట్స్ ఆర్ around one or the other river valley. So what we can say, people started moving from hilly regions to plain areas. మైదానాల్లోకి రావడం అనేది జరిగింది. వై పీపుల్ ట్రావెల్ అండి? ప్రజలు ఎందుకు ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ట్రావెల్ చేశారు?
హంటింగ్ అంటే ఆహారం కోసం ఫుడ్ Search of food. అగ్రికల్చర్ సెర్చ్ ఆఫ్ ఫుడ్. మరి అక్కడ Hunting. దొరకలేదా ఫుడ్? హంటింగ్ పర్పస్ సార్ అంటే అంటే ఒక చోట ఎక్కువ రోజులు ఉన్నా వాటర్ కూడా అండ్ ఫుడ్. ఎనిమల్స్ అక్కడ వాటర్ మనకు తాగడం కావాల్సిన వస్తువులు అయిపోయి ఉంటాయి కదా సార్. ఎగ్జాక్ట్. Climatic వాళ్ళు condition. హంటింగ్ అండ్ గ్యాదరింగ్ చేయడం అనేది జరిగేది. హంటింగ్ అండ్ గ్యాదరింగ్ వల్ల ఏం చేసేవాళ్ళు, ఒకే ప్లేస్ లో ఉండి రిసోర్సెస్ అన్ని వాడేస్తే రిసోర్సెస్ అనేవి ఇన్ఫైనైట్ గా ఉంటాయా? ఉండవు కదా, ఎక్స్టింక్ట్ అయిపోవడం అనేది జరుగుతుంది. దేర్ విల్ బి స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్. దాంతో పాటు యానిమల్స్ ని హంట్ చేసేవాడు. యానిమల్స్ ఏం చేసేవి, సో ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ఫుడ్ ని, ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్ళేవండి. సో ట్రావెల్ చేసేవి. వాటిని వెతుక్కుంటూ మనిషి కూడా ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళేవాడు. దెన్ హి ఫైనల్లీ సెటిల్డ్ ఇన్ దీస్ రివర్ వ్యాలీస్. మిడిల్ పాలియోలిథిక్ ఏజ్ లో డిస్కవర్ చేసినటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటండి? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దట్? ఫ్లేక్స్. Flakes. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అప్పర్ పాలియోలిథిక్ ఏజ్. అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫ్రమ్ 4000 to 10,000 BC. సో ఈ మధ్యలో మనకి అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ అంటాం. సో అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ లో మనిషి ఇన్వెంట్ చేసినటువంటి ఇంపార్టెంట్ టూల్ ఏంటంటే బురిన్స్. బురిన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫిషింగ్ అండి. దే ఆర్ షార్ప్ టూల్స్. ఫిషింగ్ కోసం మనిషి వాడడం అనేది జరిగేది. మనిషి వేటాడుతూ స్కిల్డ్ గ్యాదరింగ్ చేస్తూ తినేవాడు, ఆహారం అనేది సేవించేవాడు. కానీ మనిషికి నీటిలో ఇలా కదులుతూ కొన్ని కొన్ని జీవులు అనేవి కనిపించడం, కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి కనిపించడం అనేది జరిగింది. నేను దాన్ని తినకూడదా అనేటటువంటి ఆలోచన మనిషికి వచ్చింది. అండ్ దెన్ హి స్టార్టెడ్ హంటింగ్ దోస్ పర్టికులర్ క్రియేచర్స్ ఇన్ వాటర్. వాటర్ లో ఉండేటటువంటి క్రియేచర్స్ ని హంట్ చేయడం మొదలు పెట్టాడు. బట్ అది సులువా కాదు. సో అందుకోసం అని చెప్పి టూల్స్, బరిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కనుక్కోవడం అనేది జరిగింది. దే ఆర్ యూజ్డ్ ఫర్ ఫిషింగ్. అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ అంటే మీకు ఏం గుర్తు రావాలి? బరిన్స్ గుర్తు రావాలి. అండ్ పెయింటింగ్ ఆల్సో ఫస్ట్ అపియర్డ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో పెయింటింగ్ అనేది అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ లో మొదటిసారి రావడం అనేది జరిగింది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ దీస్ పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఆఫ్ మోనోక్రోమ్ ఇన్ నేచర్. మోనోక్రోమ్ అంటే ఏంటంటే దే యూజ్ సింగిల్ కలర్, ఒకే రంగుని వాళ్ళు వాడడం అనేది జరిగింది. వాట్ ఈస్ దట్ కలర్? వైట్ అమ్మ. తెల్ల రంగుని వాడడం అనేది జరిగింది అన్న. వైట్ అనేది దేని నుంచి తీసుకునే వాళ్ళు? లైమ్ స్టోన్. సున్నపురాయి ఏదైతే ఉంటుందో సున్నపురం. అర్థమైందా? దీస్ పెయింటింగ్ అనేటటువంటిది కూడా అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ లో మొదటిసారి రావడం అనేది జరిగింది. సో ఎవిడెన్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఎక్కడండి? భింబెట్కా కేవ్స్, మధ్యప్రదేశ్. భింబెట్కా కేవ్స్ మధ్యప్రదేశ్ యొక్క ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చెప్పగలరా? యునెస్కో హెరిటేజ్ సైట్. వండర్ఫుల్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా దిస్ భింబెట్కా కేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తింపబడడం అనేది కూడా జరిగింది. దిస్ ఈజ్ అప్పర్ పాలియోలిథిక్ ఏజ్. అండ్ టూల్స్ ఆఫ్ దిస్ అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ హావ్ బీన్ ఫౌండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ చోటా నాగ్పూర్ ప్లాట్యూ. ప్రెజెంట్ డే జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, బీహార్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ మనకి ఈ సైట్స్ అనేవి కనిపించడం అనేది జరిగింది. టూల్స్ అనేవి బయటపడడం అనేది జరిగింది. రైట్, లెట్ మీ రివైజ్ వన్స్ అగైన్ ఎవ్రీథింగ్. ప్రీహిస్టరీ కెన్ బి డివైడ్ ఇంటూ 3 ఏజెస్. ఫస్ట్ ఇదేంటి? మయోసిన్ ఏజ్, రెండవది ప్లయోసిన్ ఏజ్, మూడవది ప్లీస్టోసిన్ ఏజ్. మయోసిన్ ఏజ్ లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏం జరగడం అనేది జరిగింది? అరౌండ్ 24 million years ago ద ఫస్ట్ ఫార్మ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ఏప్స్ ఏవైతే ఉన్నాయో ఏప్స్ అనేవి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. దే ఆర్ ఆఫ్ హైలీ డైవర్సిఫైడ్ ఇన్ నేచర్ అండ్ దేర్ బ్యాక్ బోన్ యూస్ టు బి బెంట్. అండ్ దాంతో పాటు దే యూస్ టు వాక్ ఆన్ 4 legs, 4 కాళ్ళ మీద నడవడం అనేది జరిగింది. వాట్ హ్యాపెండ్ ఇన్ ప్లయోసిన్ ఏజ్? మనిషి ఏమయ్యాడు? 2 కాళ్ళ మీద నడవడం అనేది మొదలు పెట్టాడు. అతను స్పైనల్ కార్డ్ ఏదైతే ఉంటుంది Homo హోమో erectus. ఎరెక్టస్ అవ్వడం అనేది జరిగింది. దాంతో పాటు ఇంకొకటి ఏంటి? కాంటినెంటల్ డ్రిఫ్ట్ కూడా జరగడం అనేది జరిగింది. థర్డ్ వన్ ప్లీస్టోసిన్ ఏజ్. ప్లీస్టోసిన్ ఏజ్ లో ఏం జరగడం అనేది జరిగింది? దానికి Homo ఇంకొక పేరు ఐస్ sapiens. ఏజ్. టెంపరేచర్స్ హోమో సేపియన్స్ ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? థింకింగ్ మ్యాన్ Yes. ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. టెంపరేచర్స్ తగ్గడం వల్ల దాని ఐస్ ఏజ్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ ప్లీస్టోసిన్ ఏజ్ ఏదైతే ఉంటుందో దట్ కెన్ బి డివైడ్ ఇంటూ 4 ఇంపార్టెంట్ ఏజెస్. ఒకటి పేలియోలిథిక్ ఏజ్, మీసోలిథిక్ ఏజ్, Mesolithic, Neolithic, Neolithic, Chalcolithic. చాల్కోలిథిక్ ఏజ్. ఫస్ట్ వన్ పేలియోలిథిక్ ఏజ్ కెన్ బి డివైడ్ ఇంటూ 3 ఇంపార్టెంట్ ఫార్మ్స్. ఏంటండి 3 Three ఇంపార్టెంట్ ఏజెస్? Lower ఏంటి? Paleolithic. లోవర్ Lower, పేలియోలిథిక్, middle, upper. మిడిల్ పేలియోలిథిక్, Upper Paleolithic. అప్పర్ పేలియోలిథిక్ ఏదైతే ఉంటుందో అప్పర్ పేలియోలిథిక్. లోవర్ పేలియోలిథిక్ ఏదైతే ఉంటుందో లోవర్ పేలియోలిథిక్ గుర్తు రాగానే మీకు ఏం గుర్తు రావాలి? Discovery of Fire, hunting and stone food. tools, Hunting addict. stone tools, hunting and food Stone gathering. tools. And middle paleolithic age అంటే వెంటనే ఏం గుర్తు రావాలి? Flakes గుర్తు రావాలి. Flakes. Right? Flakes గుర్తు రావాలి. That are used to sharpen the principal tools. And third one ఏంటి?
అప్పర్ పేలియోలిథిక్. Upper అప్పర్ పేలియోలిథిక్ అంటే మీకు ఏం గుర్తు రావాలి? బురిన్స్, హంటింగ్ Burins. ఫిషెస్, బురిన్స్ ఒకటి గుర్తు రావాలి. అండ్ దాంతో పాటు Painting. ఫస్ట్ Fishing. పెయింటింగ్స్ పెయింటింగ్స్, కూడా రావడం అనేది జరిగింది. ఎర్లియస్ట్ పెయింటింగ్స్ మోనోక్రోమ్ ఒకే కలర్. కలర్ ఏంటి? సింగిల్ White. కలర్ వైట్ వైట్, వైట్ కలర్. వైట్ అనేది దేంతో తయారు చేయబడడం అనేది జరిగింది? లైమ్ స్టోన్, లైమ్ స్టోన్ అంటే ఏంటి? సున్నపు రాయి అని చెప్పి అర్థం. అర్థమైందండి అందరికి? పేలియోలిథిక్ ఏజ్. పర్ఫెక్ట్. నౌ Mesolithic age. Mesolithic age extended between 9000 to 8000 BC. మీసోలిథిక్ గుర్తు రాగానే మైక్రోలిత్ అనేటటువంటిది గుర్తు రావాలి. మైక్రోలిత్స్ ఆర్ సమ్ పాయింటెడ్ టూల్స్ అండి. సో మనకి యారో హెడ్స్ ఉంటాయి చూసారా, మనకి సూదిగా ఉండడం అనేది జరుగుతుంది. ఈ మైక్రోలిత్స్ లాంటి స్పెషల్ షార్ప్ గా ఉండేటటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనిషి తయారు చేయడం అనేది జరిగిందమ్మా. అండ్ దిస్ మీసోలిథిక్ ఏజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఇంటర్మీడియట్ స్టోన్ కల్చర్. సో ఇంటర్మీడియట్ స్టోన్ ఏజ్ కల్చర్ అని చెప్పి అనడం అనేది కూడా జరిగిందమ్మా. సో కొత్త టూల్స్ అనేవి ఎమర్జ్ అవ్వడం అనేది జరిగింది. కొత్త టూల్స్ అనేవి రావడంతో ఏంటనేది మొదలవడం అనేది జరిగింది. దాంతో పాటు కొత్త సంస్కృతి ఏదైతే ఉంటుందో అది ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ వెరీ 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 ఇంపార్టెంట్, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ హ్యాపెండ్ ఇన్ మీసోలిథిక్ ఏజ్. సో మనిషి జంతువుని డొమెస్టికేట్ చేసుకోవడం అనేది మొదలు పెట్టాడు. అండ్ ద ఫస్ట్ యానిమల్ టు బి డొమెస్టికేటెడ్ ఏంటండి? Dog. Wild వైల్డ్ dog. డాగ్. Dogs. అర్థమైందా? మనిషి మొదట పెంచుకున్నటువంటి జంతువు ఏంటి అంటే వైల్డ్ డాగ్. చాలా చాలా ఇంపార్టెంట్ అన్న. మొదట వైల్డ్ డాగ్ డొమెస్టికేషన్ అనేది ఎక్కడ చేయడం అనేది జరిగింది అంటే ప్రపంచంలో ఇజ్రాయిల్, పాలస్తీన్ లో చేయడం అనేది జరిగింది. అండ్ ఇండియాలో చూసుకుంటే ఆజంఘర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఆజంఘర్ అని తర్వాత మీరు చదువుకుంటారు గుప్తా ఎరాలో. ఆజంఘర్ ఈజ్ ఇన్ ఉత్తరప్రదేశ్, ఆజంఘర్ ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ డాగ్ డొమెస్టికేషన్ ఇన్ ఇండియా ఎక్కడ? ఆజంఘర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇండియాలో ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ డాగ్ డొమెస్టికేషన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ పాలస్తీన్, Palestine, Israel. Israel. which is present day Israel. ఇజ్రాయెల్. అర్థమైందా? రైట్. సో మీకు మీసోలిథిక్ ఏజ్ అంటే గుర్తురాగానే ఏం గుర్తు రావాలి? ఫస్ట్ మైక్రోలిత్స్ గుర్తు రావాలి. అండ్ దాంతో పాటు సెకండ్ వన్ ఇంటర్మీడియట్ స్టోన్ ఏజ్ డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్. అదేందా డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ ఏదైతే ఉంటుందో అది గుర్తు రావాలి. అండ్ ఎవిడెన్స్ ఆఫ్ మైక్రోలిత్స్ కేమ్ ఫ్రమ్ బగోర్. రాజస్థాన్ లో ఉండేటటువంటి బగోర్ లో బయటపడడం అనేది జరిగింది. నిన్న ఈ సైట్ గురించి న్యూస్ లోకి వచ్చింది. ఎందుకు వచ్చిందో చెప్పగలరా ఎవరైనా? హిందూలో వచ్చింది. సండే చదువుతున్నారా హిందూ రోజు? రీడింగ్ ద హిందూ ఈజ్ సాక్రోసాంక్ట్ అండి. తప్పకుండా మ్యాండేటరీగా చేయాలి. మీరు మిగిలినవి ఎన్ని చేసినా చేయకపోతే యు ఆర్ నాట్ ఇన్ ద రైట్ జోన్, యు ఆర్ నాట్ ఇన్ ద రైట్ పాత్. అర్థమైందా? ఇండస్ వ్యాలీ సైట్ గురించి చెప్తూ దీని గురించి చెప్పడం అనేది జరిగింది. ఈ సైట్ లో ఇండస్ట్రియల్ వర్క్ అనేది బయటపడడం అనేది జరిగింది. ఎవిడెన్సెస్ ఆఫ్ ఇండస్ట్రియల్ వర్క్ వాజ్ ఇన్వెంటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ సైట్ బగోర్, విచ్ ఇస్ ఇన్ ప్రెసెంట్ డే రాజస్థాన్, విచ్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ గగ్గర్. రైట్, నెక్స్ట్ చూడండి. అండ్ దిస్ పర్టికులర్ మీసోలిథిక్ ఏజ్ లో బోన్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో రావడం అనేది జరిగింది. మనిషి ఏం చేశాడు? ఫైర్ ని డిస్కవర్ చేశాడు. ఫైర్ ని డిస్కవర్ చేసిన తర్వాత మనిషి ఈ వేటాడడం అనేది సులువు అవ్వడం అనేది జరిగింది. దాంతో పాటు వైల్డ్ డాగ్ ని డొమెస్టికేట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ డాగ్స్ అనేవి దేనిలో మనిషికి సహకరించేవి? హంటింగ్ లో సహకరించేవి. సో మనిషి ఈజీగా మనిషి తాలూకు కడుపు అనేది ఇప్పుడు నింటుంది. కడుపు నిండగానే మనిషికి ఏం గుర్తొస్తుంది? ప్లెజర్ గుర్తొస్తుంది. సో వాట్ హీ డిడ్, బోన్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆర్నమెంట్స్ అనేవి తయారు చేయడం అనేది మొదలు పెట్టాడు. అండ్ హార్న్ మేడ్ ఇన్స్ట్రుమెంట్స్, టూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మొదలు పెట్టాడు. సో స్టోన్ టూల్స్ వాడడం ఆపేయలేదు. స్టోన్ టూల్స్ వాడుతూనే హార్న్ మేడ్ ఇన్స్ట్రుమెంట్స్, మనకి యానిమల్స్ తాలూకా హార్న్స్, మన కొమ్ములు ఏవైతే ఉంటాయో వాటి నుంచి టూల్స్ అనేవి తయారు చేయడం అనేది జరిగింది. వాటిని వాడడం అనేది మనిషి మొదలు పెట్టాడండి. దీస్ హార్న్ మేడ్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ ఫౌండ్ ఇన్ దమ్దానా, విచ్ ఇస్ ఇన్ ప్రెసెంట్ డే అలహాబాద్, ఉత్తరప్రదేశ్. అలహాబాద్ కి పాత నేమ్ ఏంటి అంటే చెప్పగలరు ఎవరైనా? ప్రయాగ. అర్థమైందా? రైట్. సో అలహాబాద్ ఏదైతే ఉంటుందో అలహాబాద్ లో దీస్ హార్న్ మేడ్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు మీసోలిథిక్ ఏజ్ అవి బయటపడడం అనేది జరిగింది. అండ్ బోన్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బయటపడడం అనేది జరిగింది, విచ్ ఈజ్ ఎట్ మహాదహా
ప్రతాప్గఢ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతాప్గఢ్ డిస్ట్రిక్ట్ లోని మహాదహాలో బయటపడ్డం అనేది యూ నీడ్ టు మెమరైజ్ దీస్ సైట్స్ అమ్మా. అర్థమైందా? తప్పకుండా మెమరైజ్ చేయాలి. వెరీ గుడ్. హ్యూమన్ స్కెలిటన్స్ అనేవి ఎక్కడ బయటపడడం అనేది జరిగింది అంటే లంగ్నాజ్ విచ్ ఈస్ ఇన్ మెహసానా డిస్ట్రిక్ట్ ఆఫ్ గుజరాత్. హ్యూమన్ స్కెలిటన్స్, మీసోలిథిక్ ఏజ్ కి సంబంధించినటువంటి హ్యూమన్ స్కెలిటన్స్ ఏవైతే ఉన్నాయో మానవ అస్థిపంజరాలు కూడా బయటపడడం అనేది జరిగింది. అండ్ పెయింటింగ్స్, మోనోక్రోమ్ అండ్ పాలిక్రోమ్ పెయింటింగ్స్ కూడా బయటపడడం అనేది జరిగింది. సో మనకి అప్పర్ పేలియోలిథిక్ లో ఏం కనుక్కున్నారండి చెప్పాలి? మోనోక్రోమ్ సార్. మోనోక్రోమ్ సార్. ఫస్ట్ అప్పర్ పేలియోలిథిక్ లో గుర్తు రాగానే మనకి ఏం గుర్తు రావాలి? ఫస్ట్ వైట్ పెయింటింగ్స్. అండ్ దాంతో పాటు పెయింటింగ్స్ ఆర్ ఆఫ్ మోనోక్రోమ్ ఇన్ నేచర్. బట్ కానీ మీసోలిథిక్ ఏజ్ కి వచ్చినప్పటికీ మోనోక్రోమ్ తో పాటు పాలిక్రోమ్ పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. సో పాలిక్రోమ్ వైట్, రెడ్, గ్రీన్ కలర్స్ ఎక్కువగా వాడేవాళ్ళం. వైట్ కలర్ దేంతో తయారు చేసేవాళ్ళని చెప్పుకున్నాం? లైమ్స్టోన్. రెడ్ కలర్ రెడ్ Red సాయిల్, soil. గ్రీన్ కలర్ Leaves. గ్రీన్ లీవ్స్. వాటి నుంచి తయారు చేయడం అనేది జరిగింది. అర్థమైందా అందరికి? సో అండ్ ఈ పెయింటింగ్స్ వేయడానికి బ్రషెస్ ఏవైతే ఉన్నాయో, బ్రషెస్ తాలూకా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్మాల్ బ్రాంచెస్ అండ్ ట్విగ్స్ తో తయారు చేయడం అనేది జరిగింది. చిన్న చిన్న ట్విగ్స్, స్మాల్ బ్రాంచెస్ తో తయారు చేయడం అనేది జరిగింది. అండ్ అదర్ ఇంపార్టెంట్ మీసోలిథిక్ ఏజ్ సైట్ ఈస్ బిర్భాన్పూర్ ఇన్ వెస్ట్ బెంగాల్. దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సైట్. అండ్ ఆల్ దీస్ సైట్స్ అనేవి మల్టిపుల్ టైమ్స్ క్వశ్చన్స్ వచ్చినాయి, తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? సో జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. క్లియర్ అందరికి? ఇక్కడ వరకు క్లియర్ అయితే టైప్ ఎస్. Sir, twig means ఎవ్రీవన్ చెప్పండి. twig means twig. యా కమ్ అగైన్. Twig means sir. ట్విగ్స్ అంటే ఏం అడుగుతున్నారా? దట్ ఈస్ ఆల్సో స్మాల్ కైండ్ ఆఫ్ బ్రాంచ్. మనకి చిన్న చిన్న villages కొమ్మలు లో సార్. పల్దొంకులు నోట్స్ అంటారు ఉంటాయి తెలుసా? కదా సార్. యా మనకి దేవసేన ఎత్తుది తెలుసా? పొలలు Yes ఏరుకుంటారు sir. తెలుసా? ఆ పొలం. Yes sir. యా చిత్తి పేరుస్తున్నాను అంటదా అదే ఆ పొలాలు. యా రైట్, వెరీ గుడ్. అందరికి క్లియర్ అమ్మా? ఈరోజు సెషన్ అందరికి అర్థమైందా? Yes sir. పర్ఫెక్ట్. Yes Right? sir. Yes సో sir. ఎవ్రీ డే మనకి లైవ్ సెషన్స్ అవుతాయి. యూ విల్ ఎంజాయ్ ది సెషన్స్, ట్రస్ట్ మీ. నో పాత స్టూడెంట్స్ కావాలంటే అడగండి. అసలు ఏన్షియంట్ హిస్టరీ చాలా చాలా బాగుంటది, చాలా కథలు నేర్చుకుంటాం. అండ్ మీ హెక్టిక్ షెడ్యూల్లో చాలా అందంగా ఉంటాయి క్లాసులు. సో వీలైతే అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి, ఓకేనా? లైవ్ క్లాసెస్. అండ్ ఏమైనా డౌట్ ఉన్నా అడగండి. థ్యాంక్ యూ సో మచ్ లక్కీ. రైట్, సార్ గుడ్ ఈవినింగ్. చెప్పండి. ఏంటి సార్ గుడ్ ఈవినింగ్, నరేష్ వరంగల్ సార్. నరేష్ చెప్పండి. సార్ హౌ ఆర్ యూ సార్? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? సార్ ఫైన్ సార్. సార్ నేను లాస్ట్ 2 months నుంచి ఏం క్లాసెస్ అటెండ్ అవ్వలేదు. టుడే ఫస్ట్ క్లాస్ హిస్టరీ. యా ఈ రోజే ఫస్ట్ క్లాస్ సార్. లాస్ట్ 2 months అది మొత్తం స్టేట్ సిలబస్ ఉండేనా ఎట్లా అని సార్? లాస్ట్ ఈ రోజే ఫస్ట్ క్లాస్ హిస్టరీది. లాస్ట్ 2 months అంతా స్టేటే చెప్పాను. ఓకే సార్. ఏపీ అండ్ తెలంగాణ హిస్టరీ చెప్పాను. ఓకే, నేను ఫస్ట్ ఒక 10 classes ఉండే సార్, తర్వాత పాజిటివ్ వచ్చి ఉండే కొద్దిగా డిస్టర్బ్ అయ్యింది. అవునవును చెప్పారు నాకు. యా అదే. అండ్ ఇప్పటి నుంచి కన్సిస్టెంట్ గా అటెండ్ అవ్వండి, ఓకేనా క్లాసెస్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పర్ఫెక్ట్, వెల్కమ్. సార్ ఇదే టైం ఉంటుందా సార్? టైమింగ్స్ ఏమైనా చేంజ్ అవుతుందా? ఈ టైమే ఉంటుంది, 4:30 to 5:30. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకేనా? యూర్ వెల్కమ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్, బాయ్ నాన్న. లెట్స్ కాల్ ఇట్ డే. ఎవరైనా కొత్త వాళ్ళు ఫస్ట్ టైం క్లాస్ వింటుంటే యూ కెన్ చూస్ అవర్ హిస్టరీ కోర్స్, ఓకేనా? సో డీటెయిల్ గా ఇన్ డెప్త్ చెప్తాను, బెస్ట్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? పర్ఫెక్ట్. లెట్స్ కాల్ ఇట్ డే. Okay sir. Thank you sir. బాయ్. ఓకే.